హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బయట బిస్కెట్స్ స్నాక్స్ తిని తిని బోర్ కొట్టేసినాయా? అయితే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా బిస్కెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వెండి కొబ్బరి వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి. మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఈ మిక్సీ జార్లో ఈ వెండి కొబ్బరి మొత్తం వేసేసి మూత పెట్టేసి ఇలా పౌడర్ లాగా చేసేయండి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు షుగరు, హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి. ఇది కరిగే పని లేదండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని ఇందులోనే పావు టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, 1 టీ స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకొని హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వేడి నూనెని గ్యాస్ పైన ఇలా పెట్టేసుకోండి. ఇది కొంచెం కాగే లోపల ఇలాచి పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూను, మనం ముందుగా పట్టుకున్న ఎండు కొబ్బరి కూడా హాఫ్ కప్ వరకు ఇందులో యాడ్ చేసేసి వేడి వేడి నూనెని ఇలా 2-3 గరిటెల వరకు పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇలా ముద్దలాగా అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ షుగర్ మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసుకొని బాగా కలిపేయండి. ఇందులో వాటర్ గట్ట ఏమి యాడ్ చేయొద్దండి. ఇదిగోండి ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. మనం చపాతీ పిండి అనేది ఎలా అయితే కలుపుతామో అలా రావాలి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని చపాతీ పీటకి కర్రకి కూడా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా ముద్దలాగా గుప్పిడి వరకు తీసుకొని ఇలా చపాతీ పీట మీద పెట్టేసి చపాతీలాగా చేసేయండి. ఇలా స్లోగా కర్రతో అద్దుకొని కొంచెం మందంగా ఉంచుకొని, మరీ పలచగా కాదు. ఒక గ్లాస్ తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసుకొని పైన ఇలా స్పూన్తో డాట్స్ అనేవి పెట్టేయండి. ఇప్పుడు అడ్జస్ట్ మొత్తాన్ని తీసేసి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరలా ఇలా చేసుకొని ఇదిగోండి ఇలాగా మీకు ఇష్టమైన ఏ షేప్లో అయినా సరే ఇలా క్రాస్గా కూడా కట్ చేసుకొని ఇలా డాట్స్ పెట్టేసుకొని కాగిన వేడి వేడి నూనెలో ఈ బిస్కెట్స్ వేసేసి ఒకవైపు గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పైన ఎండు కొబ్బరితో గార్నిష్ చేసుకున్నారంటే మనకి క్రిస్పీ అండ్ టేస్టీ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇంట్లో ఉన్న వాటితోనే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసింది. థ్యాంక్ యూ.